హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి సోయాబీన్ మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా తొందరగానే రెడీ అయిపోతుంది. చూడండి, దీన్ని నేను తయారు చేసి చూపించున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మీరు రోటీ, రైస్ దేనితో తినొచ్చు, జీరా రైస్ దేనితో తినొచ్చు. చాలా బాగుంటుంది. ఏంటంటే ఇంట్లో కూరగాయలు చెల్లిపోయినాయి. మళ్ళీ వెళ్ళి సాయంకాలం మాకు వెడ్నెస్డే మార్కెట్ అవుతుంది, అప్పుడు వెళ్ళి తీసుకుని వస్తాను. వెడ్నెస్డే మార్నింగ్కి ఏం చేయాలి అని ఆలోచిస్తుండగా ఈ సోయా మీల్ మేకర్ కనిపించింది. దీంతో కొంచెం ఏదైనా చేద్దామా అనుకొని దీన్ని వేసి ఆలు ఇంకా ఏం అవసరం లేదు, పొటాటో ఇంకా ఉట్టిది ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక 3 చెంచాలు ఆయిల్ తీసుకోండి. మీడియం హీట్లో దీనికి వేడి చేసుకోవాలి. దీనిలో వేసాను జీలకర్ర 1/2 చెంచాడు. జీలకర్ర చక్కగా చటపట్లాడనివ్వాలి. ఇలాగా జీలకర్ర కొంచెం చటపట్లాడనిస్తప్పటికీ దీనిలోనికి కొంచెము మనము కడా మసాలాలు వేసుకుంటాము. 2-3 లవంగులు, దాల్చీని, ఒక చిన్న ముక్క, ఒక ఇలాయచీ ఉన్న 2-3 మిరియాలు, ఒక పువ్వు వేసుకొని, ఇదండి 2 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2-3 ఆనియన్స్లు మీడియం సైజ్వి, అల్లము ఒక 1/2 ఇంచు ముక్క, ఒక 6-7 వెల్లుల్లి రెవ్వలు దీనికి మిక్సీ కొట్టుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరంటారా ఏంటి మిక్సీ చేస్తాము అంటే, చిన్న ముక్కలుగా ఆనియన్స్ 2-3 కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలాగ పేస్ట్ చేసుకొని వేసుకుంటే గ్రేవీ వస్తుంది ఒకటి, రెండోదేటి మిల్ మేకర్ చక్కగా అబ్జర్వ్ చేస్తుంది, అప్పుడే టేస్ట్. ఇందులో వేస్తున్నాను ఒక పెద్ద చెంచాడు కారం. దీనిలో మాకు కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా కలుపుకుంటాం మేము. ఇదండి ధనియాల పౌడర్ 1 చెంచాడు, పసుపు 1/2 చెంచాడు, మళ్ళీనే గరం మసాలా అది కూడా ఇప్పుడే వేసేసుకోండి 6 చెంచాడు, మళ్ళీ తగినంత ఉప్పు వేసుకొని దీన్ని బాగా కొంచెం ఫ్రై అవనివ్వాలి. పేస్ట్ కదా, కొంచెం బాగా ఫ్రై అయిపోయి వస్తే గ్రేవీ మరి ఎక్దమ్ అద్భుతంగా ఉంటుందని 5-6 నిమిషాలు ఫ్రై అవుతాయండి. చాలాసేపు ఫ్రై చేసిన అవసరం ఇంక లేదు, తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇంట్లోనే కూర లేనప్పుడు ఇలాంటి మిల్ మేకర్తో మనం చేసుకుంటే పరాటాలు చేసుకున్నా, రోటీలు చేసుకున్నా, మన రైస్ చేసుకున్నా, జీరా రైస్ చేసుకుని పెట్టుకున్నా మరి పెళ్లి భోజనం వావా అనుకొని తినేస్తారు. ఎప్పుడైనా మీ ఇంట్లో మిల్ మేకర్ మనం అన్ని రాషన్లు పట్టినప్పుడు మిల్ మేకర్ ఒకటండి మిగిలిపోతుంది లాస్ట్కి. అలాంటప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు దీనికి బాగా ఫ్రై అవనివ్వాలి. ఆ మిల్ మేకర్ మిగిలిపోతే, ఆ మిల్ మేకర్ ఏంటి మన కూరలోని వేసినా ఎక్కువ అయిపోతుంది, ఇలా ఉన్న తక్కువ ఉంటుంది. అందు గురించి ఇలా కూర వండుకుంటే అది చెల్లిపోతుంది, రెండోసారి రాషన్ తెచ్చుకోవచ్చు కొత్త ప్యాకెట్. ఇలాగా చక్కగా కలిపేసుకొని చూడండి, ఆయిల్ పైకి వచ్చింది. అలాగా చక్కగా ముద్దగా చక్కగా కలిపేసుకొని దీనిలోకి ఒక మీడియం సైజు 3 టమాటీలు వేసుకున్నాను. చిన్నవి వేసుకుని, ఎక్కువ టమాటీ వేసిన అవసరం లేదు. మిక్సీ తీసాను కదండి, అలాగే రుబ్బేసుకున్నాను. మీరు అన్నారా మీరు ఈ టమాటీ ప్యూరేట్ చేస్తామంటే, టమాటీలు చిన్న ముక్కలు కోసుకొని వేసేసుకోండి. చిన్న మంట వేగగట్టేసి వేగిపోతాయి. అలా మిక్సీ తీసానని అలా చేసేసాను. అలాగా చక్కగా కలిపేసుకొని దీన్ని కూడా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై అనేది చిన్న మంట మీద పెట్టి సీటోటి మనం పనులు చేసుకుని 5 నిమిషాలు అయిపోతాయి. 5 నిమిషాల తర్వాత తీసేస్తే ఆహా చూడండి, అంత బాగా గ్రేవీ పైకి ఆయిల్ తేలుతుందంటే గ్రేవీ రెడీ అయిపోతున్న రకమే. ఎంత మంచి అరోమా వస్తుందంటే అంత మంచి అరోమా వస్తుందండి. ఇది మిల్ మేకర్ వేసుకుంటాను. దీన్ని నేను ఒక ఫ్రైయింగ్ ప్యాన్లోన ఒక 2 చెంచాలు ఆయిల్ వేసి దీనికి కొంచెం టాస్ట్ చేసుకున్నాను, అంటే కొంచెం ఫ్రైలా చేసుకున్నాను. చూపిస్తాను మీకు నేను. చూడండి, ఇలాగా కొంచెం 2 చెంచాలు ఆయిల్ వేసి ఎలుగలు చేసి కొంచెం ఎరుపు స్పాట్స్లు వస్తాయి. బిజార్ అన్నారంటే పర్వాలేదు, మీరు చేయొద్దు, అలాగే నానపెట్టేసి దానికి పిండేసి వేసేసుకోండి. అవును, మిల్ మేకర్ ఎప్పుడు వేసినా మనము వాటర్లో చక్కగా పిండిసి వేయాలండి. అప్పుడే ఈ మసాలా గ్రేవీ దానికి అబ్జర్వ్ చేస్తుంది. మిల్ మేకర్ చక్కగా పిండమ్మా, అందులో వాటర్ ఉంటుంది, ఈ మసాలా అబ్జర్వ్ చేయదు, ఏమీ బాగుండదు. అప్పుడు చక్కగా కలిపేసుకొని దీనిలోన ఒక 2-3 వాటర్ గ్లాసులు వేసేసుకోండి. వేసుకొని దీన్ని కలిపేసుకోవాలి. మీరు అన్నారా మిల్ మేకర్ చాలా తక్కువ ఉంది, ఎలాగ వండుతామంటే 2-3 ఆలులు వేసుకోండి,
పొటాటోలు అయిపోతుంది. సేమ్ ఇలాగే ప్రొసీజర్లోన చాలా బాగుంటుంది. ఇంకా మసాలాలు రుబ్బడం అంటే చాలా కష్టం అంటే నా ఛానల్లోన బునా మసాలా ఉంటుంది, తప్పకుండా వెళ్ళి చూడగలరు. అది చాలా పనికొస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టిస్తే 3-4 నెలలైనా ఎప్పుడు కావాలంటే కొంచెం ముద్ద తీసుకొని కూర వండుకొని పెట్టుకోవచ్చు. దీన్ని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇది సెమీ గ్రేవీగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేసియొద్దు, మసాలాలు తగినంత వాటర్ వేస్తే బాగుంటుంది. ఇలాగ సెమీ గ్రేవీ. దీనికంటే కొంచెం వాటర్ కావాలంటే కొంచెం వేసేసుకోండి. అంటే దగ్గరికి ఇగురు ఉంటుంది చూడండి, అది అలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఈ కూర వండితే మరి చారులు పప్పులు అవసరం లేదు, వేడి అన్నంలో ఇది కూర పక్కనేసి చక్కగా కలిపి తింటే ఆహా, అమృతమే అమృతం. ఇప్పుడు మన వెజిటేరియన్స్కి హెవెన్ అండి. మిల్ మేకరు ఉన్న పనీరు ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. దీనికి 2 నిమిషాలు ఇలాగ జస్ట్ మగ్గనిచ్చి దీనికి 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసి అంతే. కొంచెం నీళ్ళు వేసాను నేను కూడా, తింటే ఎంత వేస్తున్నా మసాలా కదా దగ్గరికి అయిపోతుంటుంది. ఈ ధనియా పత్తి అండి, అయ్యో ఫేక్కే మారో ఇసుకోతో ధనియా పత్తి శ్రద్ధ అనుసారం వేసుకోండి. చక్కగా వేసుకొని దీన్ని కలిపేసి అంతేనండి, రెడీ అయిపోయింది. మీకు కన్న వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా సోయా మసాలా కర్రీ అంటే మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయవలసిందే మీరు. మళ్ళీ నాకు మంచి మంచి కమెంట్స్లు పెట్టగలరు. ఏది చూడాలనుకుంటున్నారు మీరు? సంగీస్ రెసిపీస్లోన తెలుగులోన. హిందీ ఛానల్ ఇంకొన్నదండి, సంగీస్ రెసిపీ హిందీ. మీకు కానీ హిందీలో చూడాలంటే అక్కడ ఇంకా చాలా రెసిపీస్లు ముందువి ఇంకొన్నాయి. ఇది కొంచెం లేట్ స్టార్ట్ చేస్తాను ఈ ఛానల్ నేను, అందులో ఇంకొన్నాయి చూసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.